డీటెయిల్ చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి షాక్ ఇచ్చారు. రష్యా అధినేత పుతిన్కు అనుకూలంగా రష్యా ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను ఆమోదించారు. 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆ ప్రతిపాదనలో అమెరికా, రష్యా అధికారులు కలిసి రూపొందించారు. శాంతి ప్రతిపాదనను జెలెన్స్కీకి అందించింది అమెరికా. దీనిపై ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఉక్రెయిన్ జాతీయ భద్రతా అధిపతి రుస్తుం ఉరోవ్ మధ్య సమావేశం జరిగింది. కానీ ఈ ప్రతిపాదనలు జెలెన్స్కీ వ్యతిరేకించాడు. వాటిని అంగీకరించడం అంటే తమ సార్వభౌమత్వాన్ని వదులుకోవటమేనని కీవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ నిరాకరిస్తున్నా ట్రంప్ మాత్రం ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ప్రతిపాదనల ప్రకారం ఉక్రెయిన్ తూర్పు డాన్బస్లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. ఉక్రెయిన్ తన సైనిక బలగాన్ని సగానికి తగ్గించుకోవాలి. అలాగే దేశ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ నేలపై విదేశీ బలగాలకు అనుమతులు ఉండకూడదు. రష్యాపై దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవరూ అందించకూడదు అని ప్రతిపాదనలు ఉన్నాయి. జెలెన్స్కీ రాజకీయంగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకు ముఖ్య కారణం స్వదేశంలో అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. అందులో తన సన్నిహితుల పేర్లు ఉన్నాయి. ఆయన సహాయకుల్లో పలువురిని పదవుల నుంచి తొలగించమని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు దేశం బయట ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఇటు దేశం లోపల రాజకీయ పరిస్థితులు జెలెన్స్కీని ఊపిరాడకుండా చేస్తున్నాయి.